శ్రీ చిత్తా విజయప్రతాప్ రెడ్డి గారికి విద్యార్థులు వ్రాసుకొంటున్న మనవి. ఘనమైన అయ్యా, మా హాస్టల్ నందు మెనూ ఫాలో అవ్వడం లేదు, అన్నం సరిగా ఉడకదు. ఇదేమని ప్రశ్నిస్తే మీ మొహానికి ఇది చాలు, మీ కొంపల దగ్గర దీనికంటే కూడా గతి లేక కదా ఇక్కడ వచ్చింది అని నీచంగా వార్డెన్ మాట్లాడుతుంది. తన దోపిడీని అన్యాయాన్ని ప్రశ్నించితే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మమ్మల్ని ఎవరూ పీకలేరు, మాకు బలంగా డీడీ సపోర్ట్ ఉంది. నేను భారీగా ఆమెకు ముడుపులు చెల్లిస్తూ ఉన్నాను, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. పిల్లలు బాగా బెదిరిస్తూ ఉన్నారు. బాగున్నాయి కంప్లైంట్లు. 150 కంటే ఎక్కువ అండి, మీరు రిజైన్ చేస్తారా? 150 కంటే ఎక్కువ ఇవ్వాలని నేను నిరూపిస్తే మీరు రిజైన్ చేస్తారా? వంకాయ కూర ఎట్టుందో టేస్ట్ మీకు అర్థమవుతుంది. మీరు అన్నం తినండి ఒకసారి. ఇది ఆషామాషి కాదు. ఎవరు లేరులే, ఎవరేం పీక్కోలేరులే ఆ లెటర్లో రాసినట్టుగా జైలుకు పోతారు. మీరు తెలుసా? జైలుకు పోతారండి, క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి. ఏం ఆషామాషిగా లేదు. వంట బాగుంటుందా? నిజం చెప్పండి. నేను వంకాయ కూర తినొచ్చినా దరిద్రంగా ఉంది. మీరు అన్నిటికీ బాగుంది అని గంగిరెద్దులా తల ఊపితే ఎట్లా? వార్డెన్ అంటే ఏమన్నా పైనుంచి దిగి వచ్చినాయా, కొమ్ములు ఉంటాయా? చెప్తున్నా, మీరు చేసిందా లేదా అనేది కాదు. ఈరోజు ఎగ్గిచ్చారమ్మా, మంగళవారం ఎగ్గీయడం లేదు, ఈరోజు ఎగ్గలేదు. మీరు ఇచ్చాం సార్ అని వాదిస్తే ఎట్లా? మంగళవారం ఎగ్గిస్తారా చెప్పండి? మా గుండె ఎందుకు ఇవ్వరండి చెప్పండి? మీ కలెక్టర్కు జేసీ గారికి పెడతా, మీకు ఖచ్చితంగా మీ మీద యాక్షన్ ఉంటుంది అంతా. కానీ మెనూ డివేట్ అవుతా ఉంది. ఏమవుతా ఉన్నాయా డబ్బులు? మంగళవారం ఎగ్ డబ్బులు ఏమవుతా ఉన్నాయి? ఈరోజు ఎగ్ డబ్బులు ఏమైనాయి? 3 మూటలు బియ్యం తక్కువ ఉన్నాయి, 6 మూటలు తెలుసా నీకు? 6 మూటలు బియ్యం తక్కువ ఉన్నాయి. ఏమైనాయి 6 మూటలు? ఎక్స్పైర్ డేట్ చూసుకోవడం లేదు చిక్కీ మీద. రేపు ఎక్స్పైర్ అవుతుంది, ఎల్లుండి నీకు ఏదైనా అయితే హాస్పిటల్లో పడతావు. ఎవరు దిక్కు? ప్రభుత్వాన్ని ఏకుతారు వేసి రోడ్ల మీద. నిజం చెప్పండి. నేను వంకాయ కూర తినొచ్చినా దరిద్రంగా ఉంది. వంకాయ కూర తినొచ్చినా బాగలేదమ్మా. మీరు అన్నిటికీ బాగుంది అని గంగిరెద్దులా తల ఊపితే ఎట్లా? పెద్ద పిల్లలు మీరు. తప్పేముంది? మీ రైట్స్ మీరు అడగండి వార్డెన్. తప్పేముంది? వార్డెన్ అంటే ఏమన్నా పైనుంచి దిగి వచ్చినాయా, కొమ్ములు ఉంటాయా? ఏముండవు, అందరం మనుషులమే. అర్థమైందా? ఉప్మా బాగుంటుందా? మీకు నిజంగా తెలియలేదు. ఉప్మా ఏడా బాగుండదు, ఎవరికి నచ్చదు. ఉప్మా బాగుంది అంటా ఉన్నారంటే ఫీడ్ అయిపోయింది మీకు మైండ్లో. ఎవరన్నా అధికారులు వచ్చి ఏం చెప్పినా అన్నీ బాగున్నాయని చెప్పండి అని ఫీడ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఉప్మా బాగుంటుందా? నేను ఒక టిఫిన్ మారుస్తా. ఒక టిఫిన్ ఏం మార్చాలా? మరి ఉప్మా బాగలేదన్నారే. ఆదివారం పూట పూరి ఎన్ని పూరీలు ఇస్తారు? సరిపోతాయా? పెద్ద పూరీలా? అంతే, 2 పూరీలేనా? ఏమి ఏఎస్డబ్ల్యూ గారు, మరి 2 పూరీలు అంటే సరిపోయే. 2 పూరీలు ఎక్కడా లేదండి. 2 పూరీలు మినిమం 3 ఇస్తారు ఎక్కడైనా హాస్టల్స్లో. ఏం మార్చాలా? క్యాబేజీ కూరనా? ఉప్మా మారుకునే పర్లేదా? ఏం పెట్టాలా క్యాబేజీ బదులు? క్యాబేజీ బదులు ఏమైతే ఇష్టం? టమాటా కర్రీయా? టమాటా కర్రీ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాబేజీ. ఉప్మా అదైతే ఒకటే, ఏదో ఒక్కటి ఛాన్స్. ఉప్మానా క్యాబేజా? దాని బదులు టమాటా కర్రీ అందరికి ఇష్టమేనా, ఆమోదయోగ్యమేనా? ఆదివారం చికెన్ బాగుంటుందా? పులుసు కావాల్సినంత వస్తారా? పులుసు కొంచెం ఎక్కువ చేయండి మా, ముక్కలు తక్కువ ఉన్నా పర్లేదు. మినిమం ఒక 5-6 ముక్కలను రావాలా వార్డెన్ గారు? రావా? నేను చెప్తున్నా, నేను జయప్రద గారు చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. కరెక్ట్గా నేను ఎక్కువ ఇక్కడే దగ్గరలో ఉంటానండి. ఒక 2 monthsలో మళ్ళీ వస్తానమ్మా.
ఈసారి పిల్లలతో సపరేట్గా మాట్లాడతాను, ఇప్పుడే చెప్తున్నా. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వన్ టు యూ ఎస్పెషల్లీ. మీరు ఏంటంటే పద్ధతులు మార్చుకోండి. ఏమైనా పై వరకు ఏమైనా ముడుపులు పోతున్నాయేమో తగ్గించుకో, ఇవ్వకండి. ఏమనంటే మా పేరు చెప్పండి, ఫుడ్ కమిషన్ చైర్మన్, ఆయన ఒప్పుకోడు, మేము ఇబ్బంది పడతామని చెప్పండి. ఓపెన్గా చెప్తా ఉన్నా నేను, పబ్లిక్ పిల్లల ముందే, నాకు తెలుసు కాబట్టి చాలా చూసినా నేను. దయవుంచి అర్థం చేసుకోండి, ఎవరికి ఏం ముడుపులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం సొమ్ము ప్రజలకు కేటాయించింది, వాళ్ళది వాళ్ళకు పెట్టేదానికి కూడా దీంట్లో లేదండి. దేవుడు అనేవాడు ఒకడు, చెప్తున్నా. మీరు చేసిందా లేదా అనేది కాదు, చేయకపోతే మంచిది, చేస్తూ ఉంటే మార్చుకోండి అంటున్నా నేను. వినండి, మిమ్మల్ని నేనేమి ఇబ్బంది పెట్టడం లేదు. ఈరోజు ఎగ్గిచ్చారమ్మా, ఈరోజు ఎగ్గి ఇవ్వలేదమ్మా, ఎగ్గి ఇవ్వలేదమ్మా ఈరోజు. మాకు తెలుసు మంగళవారం ఎగ్గి ఇవ్వడం లేదు. మీరు మంగళవారం ఎగ్గిస్తున్నారా? లేదమ్మా, మార్చుకోండి. మీరేదో ఏడిసి ఇది సార్ అది సార్ అంటే మేము కనుక్కునే రూట్లో మేము కనుక్కుంటాం ఏదైనా కానీ. మంగళవారం ఎగ్గియడం లేదు, ఈరోజు ఎగ్గిలేదు. మీరు ఇచ్చాం సార్ అని వాదిస్తే ఎట్లా? చూడండి ఏఎస్డబ్ల్యూ గారు, ఈ మెనూ డిబేట్ అయితే పెద్ద ఇష్యూ అవుతుందండి. డైరెక్ట్ కలెక్టర్కి నేను పోయి కంప్లైంట్ పెట్టేది. ఏం పర్సనల్గా అడిగారండి? మరి మంగళవారం వీళ్ళకు చికెను నైట్, వీళ్ళకి ఎగ్ ఎగర కొడతా ఉన్నారు. లేదమ్మా, మంగళవారం ఎగ్గిస్తారా చెప్పండి మా గుండె. ఎందుకు ఇవ్వరండి చెప్పండి? మనకు వారానికి 6 ఎగ్స్ ఉన్నాయండి. ఏమ్మా జయప్రద గారు, వారానికి 6 ఎగ్స్ ఇస్తున్నారా? ఎందుకు ఇవ్వరు మీరు? ఈరోజు ఎగ్గి ఇవ్వలేదు, మీరు ఇచ్చినామని వాదిస్తూ ఉన్నారు నాకు. మేము మా పిల్లలు పోయి వాళ్ళని అడిగి అన్ని డీటెయిల్స్ తీసుకుంటారు. ఇక్కడ పబ్లిక్లో మాట్లాడేది కాదు. మీ దగ్గర ఎగ్స్ లేవు అంటేనే మీ బండారం బయటపడింది. మీరేందో చెప్తా ఉన్నారు నాకు, పిక్చర్ని చేసి ఇక్కడ కూర్చోబెట్టి మీరంతా చెప్పింది వినడానికి కాదు మేము ఉండేది. లేదమ్మా, మీరు పద్ధతులు మార్చుకోండి. మీ కలెక్టర్కు జేసీ గారికి పెడతా, మీకు ఖచ్చితంగా మీ మీద యాక్షన్ ఉంటుంది చెప్తున్నాను. మీకు అర్థం కావడం లేదు. మనకు 6 రోజులు 6 ఎగ్స్ ఉన్నాయి, మీరు ఎందుకు ఇవ్వడం లే? మంగళవారం ఎగ్ ఇవ్వరు, ఈరోజు ఎగ్ ఇవ్వలేదు, ఎగ్స్ మీ దగ్గర స్టాక్ లేవు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇష్టం లేకుంటే వెళ్ళిపోండి వేరే దగ్గరికి. చెప్పండి, ఏమన్నా వేరే దగ్గర పోతారా? నేను మార్పిస్తా. మీ కలెక్టర్ గారికి చెప్పి నేను మార్పిస్తా. ఏం వద్దులేండి, మీరు పని చేయలేరు లేడు. హార్ట్ఫుల్గా చేయాలండి. ఏదైనా చేస్తే ఇంత బాధ్యత ఇచ్చారు మీకు. 415 మంది జీవితాలు, వాళ్ళ పొట్టలు మీ చేతిలో పెట్టారు. మీరు అవి దోసుకోవడానికి కాదు ఉండేది. మీరు ఆడపిల్లలకి అన్యాయం చేస్తూ ఉంటే ఇంకా ఎవరు న్యాయం చేయాలా? పేద పిల్లలండి, మనల్ని నమ్ముకొని వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమను వదిలేసి ఈడ మన మీద ఒక ధైర్యంతో చదువుకోవడానికి వచ్చినారండి ఈ ఊర్లకు. ఈడ మనం వాళ్ళ కడుపులు మెనూ ప్రకారం పెట్టకుండా వాళ్ళ కడుపులు కొడితే, వాళ్ళకి కేటాయించిందే కదా పెట్టమనేది. మీ ఇంట్లోంచి మా ఇంట్లోంచి కాదు, వాళ్ళకి కేటాయించింది వాళ్ళకి పెట్టమంటా ఉన్నాం. అది పెట్టేదానికి కూడా మీకు బాధ, ఇబ్బంది లేదులేండి. నేను కంప్లైంట్ పెడతాను. నేను డైరెక్ట్ కలెక్టర్ గారి దగ్గర పోయి ఇష్యూ పెడితే ఏమవుతుందో తెలుసా? డైరెక్ట్ సీఎంఓకి పోయి మొత్తం రిపోర్ట్ చేస్తే ఏమవుతుందో తెలుసా? కేసు ఫైల్ చేస్తే ఏమవుతుందో తెలుసా? మీద నా కోర్టు చుట్టూ తిరగాల తెలుసా? మీరు చాలా ఆషామాషి తీసుకుంటా ఉన్నారమ్మా. ఇన్ని వీడియోలు పెడతా ఉన్నాం, ఇంత స్ట్రిక్ట్గా తిరుగుతూ ఉన్నాం, ఇంత జాగ్రత్తగా చేస్తూ ఉన్నాం. ఓ ఫుడ్ కమిషన్ ఏమన్నా అనుకోండి, నన్ను ఇప్పుడు ఏడొస్తాడో మా హాస్టల్ మీదకి అన్నా చూడొచ్చు కదా. అది కూడా లేదు, భయము లేదు, భక్తి లేదు, ఏమి లేదు. మీ ఇష్టారాజ్యం, అడిగే నాదుడే లేడు. ఏం చెప్పండి, ఆ లెటర్కు ఊతం ఇస్తూ ఉన్నాయి ఇవన్నీ. డీడీ గారి పేరే చేర్చారు దాంట్లో. ఆయన కూడా అలా మేము బాగా డబ్బులు ఇస్తూ ఉన్నాం అన్నట్టుగా రాశారు కంక్లూజన్. అమ్మా నేను ఒక 2 monthsకి వస్తానండి. ఏఎస్డబ్ల్యూ గారు ఏ వార్డెన్ ఉంటారో ఎవరో నాకు తెలియదు. ఇక్కడ ఈ గర్ల్స్ హాస్టల్ 400-1500 మంది పిల్లలు, వాళ్ళ నుంచి ఇంకా కంప్లైంట్ వచ్చిందంటే అన్నప్పుడు నేను కేసు పుటప్ చేస్తామా. కేసు పుటప్ చేస్తే మీరు నా కోర్టుకు తిరగాలి. విజయవాడలో ఉండే నా కోర్టుకు నెలకు ఒక వాయిదా వేస్తాను, తిరగాల్సి వస్తుంది.
2 months అమ్మా, ఈ 2 months మీకు పీరియడ్. మళ్ళీ లెటర్ పెట్టండి, ఎవరు పెట్టిన వాళ్ళు ఒకవేళ పెట్టింటే కన్నా మీరు వచ్చిపోయినా ఇట్లనే ఉంది సార్, మాకు ఎటువంటి మార్పు లేదు అనే లెటర్ ఒకటి వచ్చిందంటే ఈసారి ఖచ్చితంగా నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. ఉచితం ఏం పెట్టడం లేదు మీకు, ఎవరు సొమ్ము తెచ్చి పెట్టడం లేదమ్మా. ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి కడితే ఆ డబ్బులను పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి కింది స్థాయి పిల్లలకు ఇలాంటి హాస్టల్ ఏర్పాటు చేసి భోజనాలు పెట్టి వాళ్ళ ఒక స్థాయిలోకి వెళ్ళాలా, వాళ్ళ భవిష్యత్తు బంగారు బాటలో వేసుకోవాలా. వాళ్ళ భవిష్యత్తుకు రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మేము పలానా హాస్టల్లో ఉన్నాం, బ్రహ్మాండంగా ఉండేది మాకు హాస్టల్లో అనే వర్డ్ రావాలి. అది లేదు ఇక్కడ. కాబట్టి ఇష్టంగా చదువుకోండి, కసిగా చదవండి. చాలా బయట ఎన్నో ఉంటాయమ్మా ముళ్ళ పొదలు, వాటిలో ఇరుక్కోవాకండి. మీకు తెలుసు అవి ఏంటి అని నేను ఇండైరెక్ట్గా చెప్తాను. జాగ్రత్తగా ట్యూన్ చేసుకోండి, మీ తల్లిదండ్రులు మదిలో పెట్టుకోండి. వాళ్ళు ఎంతో కష్టపడి పనులు చేసి ఇబ్బంది పడుతూ మిమ్మల్ని చదివిస్తూ మిమ్మల్ని పనికి పంపించుకోవచ్చు, ఇంటికాడ పెట్టుకోండి. 400 డబ్బులు వస్తాయి పొలాల పనులకు పోయినా. కానీ ఎందుకు చదివిస్తూ ఉన్నారు? వాళ్ళ జీవితాలు బాగుండాలా, మేమంటే ఇట్లా పనులు చేసుకుంటే ఇబ్బంది పడతా ఉన్నాం అనే ఒక బాధతో మిమ్మల్ని ఇక్కడికి పంపించి ఇంత డిగ్రీలు, ఇంటర్మీడియట్లు, ఇంజనీరింగ్లు, పీజీలు ఇవన్నీ చదివిస్తూ ఉన్నారు. అర్థమైందా? భవిష్యత్తు చాలా అందమైంది, దాన్ని మంచిగా తీర్చిదిద్దుకుంటేనే అందంగా ఉంటుంది. ఫోర్టిఫైడ్ కెర్నల్స్ అంటారు వాటిని మీకు ఇచ్చినట్టు. అవి మీకు 50 kg బ్యాగ్లో 500 గ్రాములు కలుపుతాం, నోట్లో పెట్టుకోండి, కొంచెం గట్టిగా ఉంటాయి. ఏం ఆశ్చర్యంగా చూడాల్సిన పర్లేదు, నమలండి కొంచెం. ఫోర్టిఫైడ్ కెర్నల్స్, ఫోర్టిఫైడ్ బియ్యం అంటారు వీటిని. మీకు ఇచ్చే అన్నంలో 50 kg బ్యాగ్లో 500 గ్రాములు కలుపుతారు, కిలోకి 10 గ్రాములు వస్తాయి. ఇవి కరిగిపోతాయి అన్నంలో. గంజి ఉంచకూడదు అమ్మా. వంటోళ్ళు గంజి ఉంచుతా ఉన్నారా? గంజి ఉంచుతా ఉన్నారా? గంజి ఉంచకండి అమ్మా. ఈ బియ్యం కొన్ని తేలుతాయి, ప్లాస్టిక్ బియ్యం, రబ్బర్ బియ్యం తీసి పడేశారు. ఏం చేస్తున్నారు మరి? ఈ బియ్యం ఏం చేస్తున్నారు? తేలుతాయి కొన్ని, అన్నీ పట్టి మళ్ళా వేసుకోవాలి. ఇవి వీటి వల్ల మీ బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది, బాగా స్ట్రైట్ కూర్చోవచ్చు. మీ బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది వీటి వల్ల. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంది. ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏమి విటమిన్స్ ఉంటాయి దాంట్లో అని గుర్తుపెట్టుకోండి అందరూ. ఏం విటమిన్స్ ఉంటాయని చెప్పి చాయిస్లో ఇస్తారు. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ బియ్య పొడితో తయారు చేసిన పదార్థం ఇది. రైతు పండించిన పంట కాదు. 5 mm లెంగ్త్, 2.5 mm వెడుతుంటుంది ఇది. అర్థమైందా? కాబట్టి వీటి వల్ల బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది, మీ మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఈ బియ్యం వల్ల, ఈ విటమిన్స్ వల్ల, ఈ బలవర్ధకమైన విటమిన్స్ వల్ల మీకు నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. ఓకే, పెద్దవాళ్ళకు మోకాలు నొప్పులు తగ్గుతాయి, గర్భిణీ స్త్రీలకు పిండం మంచిగా బలపడుతుంది. అర్థమైందా? ఇన్ని లాభాలు ఉన్నాయి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ మీ గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. అర్థమైందా? కాబట్టి అయితే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫ్రీ బియ్యం ఇస్తున్నారు కదా, వాటిలో కూడా జూలై నుంచి ఇవే ఇస్తున్నారు. ఇవి కలిపినవి ఇంతకుముందు లేదు. మీ ఇంట్లో కూడా మీ అమ్మ వాళ్ళకి చెప్పండి, కడిగినప్పుడు కొంచెం తేలుతాయి. అవన్నీ తేలినేటి అన్నీ కూడా జాగ్రత్తగా అట్లే ఒడిసి పట్టుకొని మళ్ళీ